వెట్టి చాకిరీ గురించి చూస్తే ప్రతిఫలం ఇవ్వకుండా చాకిరీ చేయించుకోవడాన్ని వెట్టి చాకిరీ అని చెప్తాం. జమీందారీ వ్యవస్థ అవశేషం ఈ వెట్టి చాకిరీ. 1976 వెట్టి చాకిరీ నిర్మూలన చట్టం ప్రకారం నిర్ణీత కాలంలో రుణగ్రస్తుడికి అతని ఫ్యామిలీకి భూస్వామి మధ్య జరిగే వేతన రహిత ఆర్ వేతన పూరిత ఒప్పందం. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ దీన్ని నిషేధించడం జరిగింది. వెట్టి చాకిరీని మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నిషేధించాడు. తెలంగాణలో వెట్టి చాకిరీని బఘేలా వ్యవస్థ అంటారు. దేశంలో వెట్టి చాకిరీలో 70% బాల కార్మిక వ్యవస్థకు చెందింది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చూస్తే 1930లో జోగిపేట మెదక్లో ఆంధ్ర మహాసభ సురవరం ప్రతాపరెడ్డి అధ్యక్షన 16వ తీర్మానం ద్వారా వెట్టి చాకిరీ రద్దు చేయమని తీర్మానించారు. అయితే ఇక్కడ 1937లో నిజామాబాద్లో 6వ ఆంధ్ర మహాసభ ముందుమల నరసింగరావు అధ్యక్షతన కేవీ రంగారెడ్డి ప్రతిపాదించిన 6వ తీర్మానంలో కూడా వెట్టి చాకిరీ రద్దు చేయమని ఉందన్నట్టు. 1942లో మాదిరాజు కోటేశ్వరరావు అధ్యక్షతన ధర్మారం వరంగల్లో జరిగిన 9వ ఆంధ్ర మహాసభలో కూడా వెట్టి చాకిరీ రద్దు చేయమని సూచన ఉంది. కేంద్ర ప్రభుత్వం వెట్టి చాకిరీ పునరావాసం కింద 10,000 నుంచి 20,000 రూపాయలు ఇస్తుంది. అవగాహన కొరకు ప్రతి సంవత్సరం దాదాపు 10 లక్షల వరకు కేంద్రం అందిస్తుంది. ప్రభుత్వం చర్యలు చూసుకుంటే ఆర్టికల్ 23 ప్రకారంగా వెట్టి చాకిరీ నిషేధం, ఆర్టికల్ 24 ప్రకారంగా 14 సంవత్సరాలలోపు పిల్లలు వీళ్ళకి పని నిషేధం అన్నట్టు. ఆర్టికల్ 21 తీసుకుంటే ఇది జీవించే హక్కు. వెట్టి చాకిరీ వ్యవస్థ నిర్మూలన చట్టం 1976. 1930లో బఘేలా అగ్రిమెంట్ సొల్యూషన్. బఘేలా అంటే తెలుసు, వెట్టి చాకిరీ అన్నట్టు. బేగారి బలవంతంగా పైసా ఆదాయం లేకుండా శ్రమ దోపిడీకి గురయ్యేవాళ్ళని బేగారి అంటారు. 1922లో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఫర్మాన ప్రకారం బేగారులకి ఖచ్చితమైన జీతం ఇవ్వాలి, స్త్రీలతో వెట్టి చేయించరాదు, 10 సంవత్సరాల కన్నా తక్కువ వయసున్న పిల్లలని బేగారీలుగా ఉంచరాదు. 1948లో బేగారిని రద్దు చేస్తుంది. చట్టాలు చూసుకుంటే వెరీ ఇంపార్టెంట్ అండి ఇవి. కార్మిక కనీస వేతన చట్టం 1948, మనుషుల అక్రమ రవాణా నిషేధ చట్టం 1956, సమాన వేతనాల చట్టం 1946, కనీస వేతనాల చట్టం 1946, వెట్టి చాకిరీ నిర్మూలన చట్టం 1976, మహిళల గౌరవాలను కాపాడు చట్టం 1986, బాల కార్మిక నిషేధ చట్టం 1986, బాల కార్మికులు హక్కులు కమిషన్ల చట్టం 2005, జాతీయ బాలల హక్కుల చట్టం 2006, బాల్య వివాహ నిషేధ చట్టం 2006, కార్యాలయాల్లో మహిళల మీద లైంగిక వేధింపుల నివారణ నిషేధ చట్టం 2012, లైంగిక హింస నుంచి పిల్లలను రక్షించే చట్టం 2012. ఇవి కొన్ని ముఖ్యమైన అంశాలు.